హలో. హాయ్ డాడ్. అమ్మాయి ఎలా ఉంది? అందంగా ఉందా? ఇలాంటి అమ్మాయిని నువ్వు భార్యగా పొందాలంటే 1000 జన్మలెత్తాలి. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. అంత అందంగా లక్షణంగా ఉంది. ఇప్పటి నుంచి నీకు నో గెట్ టుగెదర్, నో పార్టీస్, ఏదైనా నీ భార్యతోనే. నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నీ భార్యకి ఇవ్వాలి. ఈ కండిషన్కి ఓకే అంటే నేను ఓకే చెప్తాను. షూర్ డాడ్, నో డౌట్స్. ఓకే, గుడ్ బాయ్. మీరు మీ అబ్బాయి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటాను. మా ఇంట్లో అందరం అంతేనండి, చిన్న పెద్ద తేడా ఉండదు. ఎవరన్ని పనుల మీద ఉన్నా నైట్ డిన్నర్కి మస్ట్ అండ్ షుడ్గా అందరం కలుస్తాం. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరం షేర్ చేసుకుంటాం. అప్పుడే కదండి అత్త అయినా, కూతురు అయినా, కొడుకు అయినా, కోడలైనా అందరూ హ్యాపీగా ఉండేది అని నేనే మాట్లాడుతున్నాను, మీరేం చెప్పట్లేదు. చూశారుగా నా ఫ్యామిలీ. తన చదువు, కెరియర్ తనకు వదిలేశాను. ఒక పెళ్లి విషయంలో మాత్రం నేను చూసుకుంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదండి. మీ గురించి చాలా బాగా విన్నాను. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ టు గెటింగ్ రిలేషన్ విత్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యామిలీ గురించి కూడా చాలా విన్నాను. మీలాంటి మంచి ఫ్యామిలీలోకి నా కూతుర్ని పంపిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఓ వారం రోజుల మంచి ముహూర్తం చూసుకుని పెళ్లి జరిపించేద్దాం. బావగారు, ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. కట్న కానుకల గురించి అయితే అక్కర్లేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. మేమంతా ఒకటే. నో ఇట్స్ పర్సనల్, ప్లీజ్ కమ్. వై నాట్? రండి, చెప్పండి. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏం లేదండి, ఈ సంబంధం కలుపుకోవడం మనకు హ్యాపీగానే ఉంది, కానీ అసలు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది. మీ ముఖంలో ఉన్న ఆనందం మీ అమ్మాయి ముఖంలో లేదు. లేదండి, ఒక చిన్న డిస్టర్బెన్స్ అయితే జరిగింది, బట్ ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిందని మనం అనుకుంటున్నాం, కానీ మీ అమ్మాయి ముఖంలో అది లేదు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా ఉన్నారు, పెళ్లి అయిన తర్వాత కూడా హైరాస్ చేస్తున్నారు. ఇలాంటివి మా ప్లేస్లో అయితే ఇంకా ఎక్కువ. మా అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాక ఆ కుర్రాడు అక్కడికి వచ్చి గొడవ చేస్తే లీగల్గా మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ఇష్యూలు నేను చాలా చూశాను. మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. జరిగేదే ఊహించుకుంటున్నాను. నేను మిమ్మల్ని అనుమానించడానికో లేక అవమానించడానికో కాదు. క్లియర్ అయిందని అంటున్నారు కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ పెళ్లి ఆ కుర్రాడు కళ్ళ ముందు జరగాలి. అతను చూస్తుండగా మా అబ్బాయి మా కొడలు మేడలో 3 ముళ్ళు వేయాలి. అప్పుడే నాకు స్ట్రాంగ్ విట్నెస్ ఉంటుంది. నాకు మీ సంబంధం వదులుకోవడం ఇష్టం లేదు, అందుకే చెప్తున్నాను. తర్వాత మన మధ్య మనస్పర్ధలు రాకూడదు. యూర్ రైట్. మీ నిజాయితీ నాకు నచ్చింది. మనసులో ఏదో పెట్టుకుని పెళ్ళైన తర్వాత బాధపడే కంటే ఇప్పుడే అంత క్లియర్గా ఉండటం బెటర్. ఇలా అన్ని విషయాలు ఓపెన్గా డిస్కస్ చేసే ఫ్యామిలీయే నాకు కావాలి. నా కూతుర్ని వైష్ణవి అని పిలవకుండా కోడలు అన్నారు. ఆ మాట నాకు చాలు. నా కూతురు మీ ఇంట్లో హ్యాపీగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అతను తీసుకురమ్మన్నందుకు నాకేం బాధ లేదు గాయత్రి, కానీ అంతవరకు మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఒక ఆడపిల్ల తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకోవడానికి ఆ అమ్మాయికి కొంచెం టైమే పడుతుంది, కానీ అమ్మాయి తండ్రికి దాన్ని సరిదిద్దడానికి జీవితకాలం పడుతుంది. సరే, వాడిని పిలిపిస్తాను. నా కూతురు బాగుండడానికి ఏమైనా చేస్తాను. రాడు, ఇంకో 10 రోజులు అమెరికా వెళ్ళిపోతున్నాడు వాడు. తెల్లనేమో పొమ్మన్నాడంట కదా, ఏ మొహం పెట్టుకుని మిమ్మల్ని పంపించాడు? ఏమండి, దయచేసి వాడు మా నాన్న వదిలేయండి. వాడికి ఎవడున్నా లేకపోయినా మేమున్నాం. అయినా ఏంటండి ఇది? ప్రేమించినోడు ముందే ప్రేమించిన అమ్మాయికి పెళ్ళా? ప్రపంచంలో ఎక్కడ జరుగుతా ఇది? వదిలేస్తానని మాట ఇచ్చాడు కదా, అయినా పెళ్ళైన తర్వాత కూడా అమ్మాయిని కెలికేంత క్యారెక్టర్ లేనోడు కదా మా ఫ్రెండ్. ఇదే మాట చెప్పండి, వెళ్ళండి. ఏం చెప్పమంటావు? చెప్పడానికి ఏమీ లేదు, వాడు వస్తాడన్నా మేము రానియం. నన్ను కూడా ఒక పెద్ద ఫ్రేమ్ ఉన్న ఫ్యామిలీలో పంపించి నా రుణం తీర్చుకోండి. మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది ఉమ్మడి కుటుంబాలు వర్తిల్లాలి. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి.
ఇప్పుడు హ్యాపీనా? నీ కళ్ళ ముందు నా కూతురు పెళ్లి చేయాల్సిన కర్మేం వచ్చిందిరా నాకు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఏదైనా నేను అడ్వాంటేజ్ తీసుకుంటే మీరు అసలు నాతో ఇలా మాట్లాడే అవకాశమే రాదు సార్. అడ్వాంటేజ్ తీసుకుంటుంది మీరు. ప్రపంచంలో చాలా కష్టమైన విషయం ఏంటో తెలుసారా? నచ్చనుడిని కళ్ళ ముందు వేసుకుని తిరగటం. అన్నా వీళ్ళని ఎక్కడ పెడదామన్నా? తీసుకెళ్ళు, అక్కడ ఏదో క్లారిటీ కావాలంట. తీసుకెళ్ళు. వైశ్యుని లవ్ చేసింది నిజమేనా? నిజమే సార్. అంతగా ప్రేమించినప్పుడు మరి ఎందుకు వదిలేశావు? అంతగా ప్రేమించాను కాబట్టి వదిలేశాను సార్. ప్రేమించిన అమ్మాయికి కళ్ళ ముందు పెళ్లి జరిగినా ఓర్చుకున్నావంటే జీవితంలో నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి జోలికి రావని నేను నమ్ముతాను. గౌతమ్, నువ్వేమని అనుకో, నువ్వు చేసిన తప్పురా. ఏంట్రా తప్పు? వైశ్యుని మోసం చేయడం. నేనేం తను మోసం చేయలేదురా. తన మంచి కోసమే తను వదిలేసుకున్నాను. ఏంట్రా మంచి? నువ్వు ప్రేమించావని కోపంతో తన కూతురిని అనాథం చేసి పెళ్లి చేసుకోమన్నాడు. అంత మాత్రం చేత కనుకూతుని వదిలేసుకుంటాడా? నిన్నేదో బెదిరించడానికి అలా ఉంటాడరా. కోపంతో అన్న బెదిరించడానికన్నా ఆ మాటలు చాలా పెయిన్ఫుల్ రా. ఇలాంటి మాటలు చెప్పి మా నోరు ముయించగలవు కానీ అదే వయసు ఎదురై నీ కళ్ళలో కళ్ళు పెట్టి నన్ను ఎందుకు మోసం చేసావంటే ఏం చెప్తారా? నేను నీ వెంట పడ్డానా? ఇలాంటివన్నీ అసలు మా ఇంట్లో ఒప్పుకోరన్నాను. నా లవ్ సిన్సియర్, అన్నీ నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు అందరి ముందు నన్ను పిచ్చిదాన్లా చేసి నిలబెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లేకుండా నేను ఉండలేను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. రే, చెప్తుంది నీకే. నన్ను లేపుకుపోరంటున్నాను. అలా రాయిలా నిలబడతావేంట్రా? లేపుకుపో అంటే ఎక్కడికి లేపుకెళ్ళాలి? నేను ఒక్కదానైతే లేపుకెళ్తాను. నీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి లేపుకెళ్ళాలి? అయినా నాకు కావాల్సిన తప్పక సర్దుకుపోయే రిలేషన్స్ కాదు వైశ్యం. నేను చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్యూర్ రిలేషన్స్. ఒక పక్క నువ్వు, ఒక పక్క నీ ఫ్యామిలీ. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా రెండోది నాకొద్దు. నన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నావంటే నీ ప్రేమలో నిజం లేదు. నిజమైన ప్రేమ అంటే వెంటబడి ప్రేమించడం ఒకటే కాదు వైశ్యం. మనం ప్రేమించిన వాళ్ళకి మన వాళ్ళకి చెడు జరుగుతుందంటే వదిలేయడం కూడా ప్రేమే. బొబ్బిలి గ్రామ కాపురస్తులు శ్రీ రఘుపతి నాయుడు గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవిని లండన్ గ్రామ కాపురస్తులైన ఏమండి పంతులు గారు, లండన్ అనేది గూడెం, తండ, గ్రామం లాంటిది కాదండి. అదో పెద్ద సిటీ. క్షమించాలి, అలవాట్లో వచ్చేసింది. మరి ఇలాంటివన్నీ చూసుకోవాలి. లండన్ వాస్తవ్యులైన శ్రీ రామ్మూర్తి గారి ఏకైక కుమారుడు చిరంజీవి రవికిచ్చి వివాహం జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు. నాయుడు గారు, తాంబూలాలు మార్చుకోండి. చిచే, వాటర్ చేంజ్ అండి, చిన్న ఇన్ఫెక్షన్. మీరు కానీ మీరేం పట్టించుకోవద్దు. అయ్యా, లగ్న పత్రిక చదువుతున్నాను వినండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీకరనామ సంవత్సర శ్రావణ బహుళ నవమి శనివారం అనగా 26/8/2011 ఉదయం 7:15 మూలా నక్షత్రయుక్త తులాలగ్న పుష్కరాంశ సుముహూర్తమున చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వైష్ణవికి చిరంజీవి రవికి వివాహం జరుపు పెద్దలు నిశ్చయించినారు. ప్రపంచంలోనే ఎంత మూర్ఖులు లేడరా. బంగారం లాంటి పిల్ల ఎలా వదులుకోవాలనిపిస్తుందిరా? వైశ్యం నా మైండ్లో నుంచి తీస్తానన్నా ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు. సంకనకపోయే రోజులు వస్తే ఎవడు చెప్తే మాత్రం ఏంటో. మేమెందుకు ఆడతాం హౌసీ? హౌసీ మేమెందుకు ఆడతాం? పెద్ద పెద్ద హౌసులు ఉన్న వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళతో ఆడుకోమా. ఏంటి బోగరి చూస్తాను కోడితే నీ టెప్పకని నీ వాటర్ పెళ్ళయ్యే లోపల నేను చంపేస్తా. చంపావులే, మేము చాలా మంది చూసాం. వెళ్ళరా. దీన్ని షార్ట్స్ అంటారు. షార్ట్సా? నువ్వు అనుకుంటూ షార్ట్స్ కాదు, దీని పేరు టకీలా. టకీలా బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటది. బై ద వే, మై నేమ్ ఇస్ జేమ్స్ కెమెరాన్. జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ కదా? అతను సినిమాలు డైరెక్ట్ చేస్తాడు, నేను లైఫ్ డైరెక్ట్ చేస్తాను. బ్రోకర్ రా. అదే మంకీ. ఇంకోసారి బ్రోకర్ అంటే బొక్క పగిలిపోద్ది. సెటిలర్ అనాలి. ఏమనాలి? సెటిలర్. దట్స్ గుడ్. బామర్ది,
నువ్వు సిస్టర్ ఏక్ దూజే के लिए हम किसी से कम नहीं एक कमरे में बंद हैं అంటే అదే ప్యార్ మొహబ్బత్ ఇష్క్ కాదల్ ఇలా అడిగే బదులు ఏదో రంగు హెల్ప్ చేయొచ్చు కదా. చేయొచ్చు బట్ ఇట్స్ టూ లేట్. అయితే మా వాడి పరిస్థితి ఏంటి? ఏముంది ఆ బాంబేలో ఉంటాడే ఆ జుట్టు వేసుకుని పాటలు పెడతాడు పేరేంటి? హిమేష్ రేష్మియా. హిమేష్ రేష్మియా. జలక్ దిగలా జా జలక్ దిగలా జా ఏక్ బార్ ఆజా 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 ఆజా. ఏయ్, ఏంటి ఈ న్యూసెన్స్? నీ ఏజ్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి? పిల్లల్ని చెడగొడుతున్నావు. వెళ్ళి పడుకో. అలాగే గురుగారు, మీరు పడుకోండి, మేము లాస్ట్ వీక్ లోనే వచ్చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీకు పెళ్లి కొడుకులు నానంటే వచ్చా కదా. వచ్చా తొక్క ఆ 4 రాళ్ళు మన చేతిలో పడితే ఆడేవాడు నేనేవాడు. ఏమైనా ఆయన కొంచెం మంచివాళ్లే. అబ్బా అంత మంచోడా? మరి బెదరు మనుషుల్లో 2 రకాలు ఉంటారు. యు నో షిట్ బుల్షిట్. ఎగ్జాక్ట్లీ. అది షిట్ అని తెలిసి దాటి వెళ్ళిపోయినాడు నా టైపు. అది షిట్ట కాదా ఆయన ఇలా తీసి నలిపి వాసన చూసి చేసేవాడు ఆ టైపు. ఆడు లండన్ అని పేరే తప్ప పెద్ద లేబరు. మనమే రిచ్ టగీలా తాగుతున్నా. ఇక్కడే ఉన్నాడు. ఉంటే ఏమన్నా పీకుతాడా బొర్రా? బూతులు తిడతావేంటి? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏదో మందు ఎక్కువై నోరు జారాడు అనుకున్నా. ఆడేది అనుకుంటాడే. పొద్దులే సరి చెప్పానుకో మొత్తం ఖేల్ కదా దుకాన్ బంద్. దీంట్లో ఉన్న మజా అది. అయితే నాకు నువ్వు వేసేసి నన్ను సార్, రాత్రి మీ గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తాగేస్తున్నాను కదా సార్. పర్లేదు, వదిలే. సార్, రాత్రి మీ గురించి నేనేం వదిలేమన్నానా? గుర్తు తెచ్చుకొని పదే పదే అనుకోవడానికి అదేమన్నా హనుమాన్ చాలీసానా, భగవద్గీతనా? జస్ట్ సారీ చెప్తామని. సరే, ఓ పని చే. చెప్పండి. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబు వస్తున్నాడు, దగ్గరుండి తీసుకురా. బాబు అంటే చంద్రబాబా సార్? చంద్ర నా బాబు. ఓ మీ బాబా? అలాగే సార్. హలో రవికుమార్. యాకూబ్. యాకూబా. సార్, ఫ్లైట్ వచ్చేసింది. మీ అబ్బాయి ఇంకా రాలేదేంటి సార్? రాడు. రాడా? ఎప్పుడు వస్తాడు సార్? ఎప్పుడు వస్తాడో తెలియదు. తెలిసిన చెప్పును. నీకు బాగా ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోయారా? 3-4 రోజులు అక్కడే తిని తొంగుంటే కొంచెం వేడి తగ్గుద్ది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. సార్, నా జేబులో డబ్బులు కూడా ఎక్కువ లేవు సార్. అయితే వెళ్ళి ఎవరిదైనా ఎందుకు లేదు సార్, బూతులు తిడతారు. నేనే అడ్జస్ట్ చేసుకుంటానండి. బాబు లేకుండా వస్తే ఎన్ఆర్ఐలను వేధిస్తున్నావు అంటూ చీటింగ్ కేసు పెట్టి బొక్కలు తోయిస్తాను. వద్దులేండి సార్, బాబు వచ్చేదాకా ఎక్కడ తొంగుంటారు. మీరు ఫోన్ పెట్టండి సార్. ఫోన్ పెట్టావు. చల్లగొడతాయి. గౌతమ్, జాయింట్ ఫ్యామిలీస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇంతకు ముందు మంచి ఒపీనియన్ ఉండేదండి. ఈ మధ్యనే కొందరు కలిసాక తప్పు అని తెలుసుకున్నాడు. అవును గౌతమ్, నీ లవ్ ఫెయిల్ కదా. మరి పెళ్లి ఎవరిని చేసుకుంటావు? ఎవరినో ఎందుకు చేసుకుంటామండి? ప్రేమించడంలో చేసుకుంటాం. ఎలా? ఎలాగైనా సరే. అది ఎలా అని క్లారిటీ ఉండాలి కదా. ఏమండి, ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, అంత మాత్రం ఊరేసేస్తారా? ఒకవేళ అది ఫెయిల్ అయితే? ఎందుకు ఫెయిల్ అవుద్దని? ఎందుకు ఫెయిల్ అవుద్ది? ఎందుకు ఫెయిల్ అవుద్దని? మీరు మాత్రం సక్సెస్ అయిపోతారు, మీరు మాత్రం ఫెయిల్ అయిపోతామే. మా దరిద్రం తగిలేని ఎలాంటి బ్యాచ్లు అవుతాయేంటి? ఏంటి ఎంత సీరియస్ అవుతున్నావు? నేనేదో సరదాగా జోక్ చేశాను. జరిగితే మేము ఇంతకన్నా గొప్ప జోకులు వేయగలం. ఏ గౌతమ్, వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆకు లోపలికి ముడవాలని తెలియదా? ఫ్యామిలీ పెంపకం ఉంటే ఇవన్నీ తెలుస్తాయి. ఎక్కడ పుట్టాడో తెలీదు. పైగా పెరిగింది అనాథ శరణాలయంలో. వీడికి ఇలాంటి పద్ధతులు ఎలా తెలుస్తాయండి? రండి. లే సరే, ఒక చిన్న మాట. నాకు పద్ధతులు తెలియకపోవచ్చండి, కానీ అవంటే నాకు ఇష్టం. వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు ఆకు లోపలికి ముడవాలని తెలియక కదండి. మీరు నన్ను వద్దనుకుంటున్నారు.
మీకు ఇష్టం లేకుండా మీ ఫ్యామిలీలోకి రావడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆకు బయటకు ముంచాను. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ. 2 days నుంచి చూస్తున్నాను, ఇక్కడే ఉన్నారు. ఎవరు కావాలి? నువ్వే కావాలి. ఎవరు కావాలంట? ఏంటి ఇక్కడ? ఫ్రెండ్ రావాలి సార్. వెయిట్ చేస్తున్నాను. లండన్ నుంచి రావాలి. కొంచెం అటు పెట్టండి సార్. ఇది వెళ్ళండి. నన్ను గారు అని పిలుస్తున్నావా? ఏదో తాగిన మైకలు అన్నా, వదిలేండి సార్. ఎంత తాగినా ఇన్నర్ వాయిస్ అదే కదా. ఆ టైపే అనుకోండి. సార్, నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను సార్. డబ్బులేంటి? అదే సార్, నా కమిషన్ సార్. ఎంత? 1,00,000 రూపాయలండి. ఇస్తానులే. ఎక్కడికి పోతాం? మీరు ఇచ్చేసి ఎక్కడ పోండి సార్, నాకెందుకు తొక్క. ఆయన పెళ్లి చూపుల నుంచి ఫస్ట్ నైట్ దాకా ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నావు కదా. ఏదో ఫ్లోలో చెప్పేసా సార్. అయినా ఫస్ట్ నైట్ టైంలో బ్రోకర్కి పనే ఉంటుంది సార్. బ్రోకరా? సెటిలర్ అన్నావు. మీరిస్తే సెటిల్ అయిపోదాం అనుకున్నాను. నా దగ్గర ఉంటే బ్యాంక్ లో ఉన్నట్టే. నాకు బ్యాంక్ మీద నమ్మకం లేదు సార్. కానీ నాకు కస్టమర్ల మీద నమ్మకం ఉంది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారే చూసాను. మీరు వెళ్ళండి సార్. బాగా వచ్చాడు, కౌగిలించుకోండి. వెళ్ళండి. రా బాబు. నమస్తే అంకుల్. How are you? ఫైన్. మీ అత్తగారు? నమస్తే బాబు. నమస్తే ఆంటీ. చిన్న మామగారు? హలో అండి. హలో. అత్తయ్య? నమస్తే అండి. ఎవరు వెతుకుతున్నారు? వైషో? అంకుల్, మీకు అభ్యంతరం లేకపోతే నేను వెళ్ళి కలవచ్చా? ఏమ్మా ఇక్కడరా. ఏంటి పెదనాన్న? అక్క ఎక్కడ? అక్క పైనుంది. తీసుకెళ్ళు. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? ఉషా. గుడ్. ఏం చదువుతున్నావు? సారీ, మీ పర్మిషన్ లేకుండా రూమ్లోకి వచ్చేసాను. బట్ ఐ హ్యావ్ యువర్ డాడ్స్ పర్మిషనా? ఐమ్ రవి. మీ పేరు చెప్పలేదు. వైష్ణవి. వైష్ణవి, మీ పేరు చాలా బాగుంది. మీరు అంతకంటే బాగున్నారు. హలో, నేను మీకు కాంప్లిమెంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ. యూజువల్గా ఇండియాలో పల్లెటూరు అమ్మాయిలకి సిగ్గు ఎక్కువ, ఫ్రీగా ఉండరు అంటారు. బట్ మీకు అలాంటివి అవసరం లేదు. మీరు నాతో చాలా ఓపెన్గా ఉండొచ్చు, ఏదైనా డిస్కస్ చేయొచ్చు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి. నేను ఆల్రెడీ గౌతమ్ అనే కుర్రాడిని లవ్ చేస్తున్నాను. బలవంతంగా నాకు ఈ పెళ్లి చేస్తున్నారు. ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్. పెళ్ళైన తర్వాత నేను మీతో అడ్జస్ట్ అవ్వలేను. గాడ్, ఓపెన్ అంటే మరి ఈ రేంజ్లోనా? ఓకే, చేసుకోనని చెప్తాను. బట్ నేను వదిలేస్తే మీ నాన్నగారు నేను గౌతమ్కి చేస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా? సో నిన్ను నేనెందుకు వదులుకోవాలి? లెట్ మీ బీ సెల్ఫిష్. పెళ్ళో కలుద్దాం. ఏంటిది? ఇంట్లోంచి వచ్చేసాను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. నేను చాలా ట్రై చేశాను, నా వల్ల కావడం లేదు. వేరే వాళ్ళతో నేను బతకలేను. సారీ వైషు, నాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవని నీకు ముందే చెప్పాను. ప్రేమించేటప్పుడు ఈ లేపుకెళ్ళిపోవడాలు, లేచిపోవడాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత జీవితం అందంగా ఉండాలంటే ఆ పెళ్లి జరిగే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుకో. నాకు తెలిసింది ఒక్కటే, నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామా, వాడితో కాపురం చేస్తామా, జీవితాంతం భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్నామా లేదా, అంతే. ఎవరికోసం ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని చస్తూ బతకలేను.
మీరైనా చెప్పండి వీడికి. వీడేం మిస్ అవుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు. ఒరే ఎతవా, ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఉన్న అమ్మాయి దొరకలేదన్నావు, ఇప్పుడు దొరికింది కదా, తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎవడో కోరికేసుకొట్టగానే ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ తను ఎందుకు బాధ పెడతావు? వైషు, నువ్వు బయలుదేరు. వీడు ఎందుకు రాడని? ఎవరిదిరా బాధ? ఎవరిది బాధ అంటే ఏంటో తెలుసారా మీకు? మనకు ఊహ తెలిసేసరికి మన చుట్టూ నాన్నే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా బతకాలరా అని ఒక భయం కలుగుతుంది చూడు, దాన్ని బాధ అంటారు. మనకు తెలిసిన ఇద్దరో ముగ్గురో మనల్ని పలకరిస్తే ఎక్కడ అల్లుకుపోతావు అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు మన మీద మనకు అసహ్యం కలిగి దీని అమ్మ జన్మ అనిపిస్తుంది చూడు, దాన్ని బాధ అంటారా. పండగలకి పబ్బాలకి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదా గడుపుతుంటే ఒక్కడనే రూమ్లో కూర్చొని బోర్మని ఏడుస్తాను చూడరా, దాన్ని బాధ అంటారా. నేను పడ్డాను రా అదంతా. ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి దీన్ని పంచమంటావా? అంటే ప్రేమించేటప్పుడు ఇదంతా తెలీదా నీకు? తప్పైపోయింది తల్లి, తప్పైపోయింది. తెలియకే తప్పు చేశాను, నన్ను వదిలేయి, నన్ను మర్చిపో, వెళ్ళు. నువ్వు మర్చిపోగలవా? ఏంట్రా ఇది? మేము వద్దు వద్దు అంటే నువ్వే ఈ ఊరు తీసుకొచ్చావు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలారా? తనకు కనపడి తన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి కాకపోతే. రై, అతను 2 నిమిషాలు తన ప్లేస్లో ఉండి ఆలోచించమన్నట్రా. ఆలోచించాను. తను 2 నిమిషాలు నాలాగే ఆలోచిస్తే నా బాధ ఏంటో తనకు అర్థం అవుతుందిరా. 3 పడేంతవరకు వెయిట్ చేస్తాను. నాకైతే హోప్ ఉందిరా. అలాగనే ఆ హోప్ వైష్యూకి ఇవ్వలేనురా. జరగకుండా ఏమైనా జరిగి తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే హ్యాపీగా వెళ్ళిపోవాలి. నాదైతే అలాగో అలవాటైపోయిన బతికే కదరా.